మర్చిపోతున్న క్యారెక్టర్ మన షూటింగ్ ఎలా ఉన్నామంటే నేను దాదాపు పిక్చర్ ఎవరో చేశాను. ఇంతమంది డైరెక్టర్లు చూశాను, ఇంతమంది ప్రొడ్యూసర్లు చూశాను, కానీ ఇటువంటి డైరెక్టర్లు చూడలేదు. మాకు కలిసిపోయి నేను ఇంకోలేదు మాతో చక్కగా మాట్లాడుతూ ఫ్యామిలీ మెంబర్గా చూశాను. అలాగే నరేష్ గారు మిమ్మల్ని బాగా చూస్తున్నారు. ఇటువంటి ప్రొడ్యూసర్లు నేను చేయడం ఇటువంటి ప్రొడ్యూసర్లు చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మీ అడిగిలో రావడం అంతా వాళ్ళే చూస్తున్నారు. భోజనాలు కానీ చక్కగా చూశారండి. నిజంగా చాలా మనసు ఆనందపడుతున్నాను అన్నమాట. బుద్ధి గారికి ఒకసారి ఇక్కడ కలిశానండి మన 10 సంవత్సరాల క్రితం. ఏమిటా ఈ సీక్రెట్ ఏంటి అంటే, సార్ రోజుకి యాక్టివ్ పెట్టాలంటున్నాను. సరే సార్ ఒకటే యాక్టివ్ అంటే డాక్టర్ నాకు చూడండి ఒకటే ఓకే నిజంగా ఆయన ఎక్కడ కనపడలేదు సార్. ఇదే ఎవరికి చెప్పలేదు, ఆయన ఒక్కరికే చెప్పాను. మొత్తం కళాకారులందరూ కూడా మాతో అయిపోయిన మనం లాంచ్ చేస్తే సాయంకాలం కూడా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. అంత హ్యాపీగా ఈ సినిమాలా జరిగిపోయింది అన్నమాట. అంత మేము కష్టపడలేదు అసలు. చాలా హ్యాపీగా ఇటువంటి నెక్స్ట్ పిక్చర్ కూడా మాకు మీరు తెలియాలి, మీరు సక్సెస్ కావాలి, అందులో మీరు ఉండాలి. అయితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని, సక్సెస్ అవ్వాలని ఆశిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం షేర్ చేసుకుంటాను సార్, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా మా ప్రొడ్యూసర్స్కి, కెమెరామెన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్తున్నాను. డైరెక్టర్ గారి గురించి మాట్లాడు. ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ఆడిషన్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ సార్ అయిపోయింది, మళ్ళీ 2 రోజుల తర్వాత సెకండ్ సార్ అయిపోయింది, మళ్ళీ 2 రోజులు 3 రోజుల వారం తర్వాత 3 సార్లు అయిపోయింది. ఓకే అండి, ఇంకా నెల దాకా మళ్ళీ మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి వస్తాను. వెళ్ళాను. ఇందులో విజయరంగరాజు చేసిన క్యారెక్టర్ సైదుల క్యారెక్టర్ గారు మరి డేట్స్ ఉన్నాయా? అప్పుడు బలగం చేసిన బలగంలో చేసి సినిమాలు 2 సినిమాలు ఉంటాయి చేస్తున్నా, మరి ఉన్నాయా అంటే సరే చేస్తారు సార్, వీలైతే 1-2 రోజుల క్యారెక్టర్ క్లోజ్ చేసుకొని ఫుల్ టైం ఇస్తారు. ఫుల్గా ఆ ఆడిషన్స్ మొత్తం దాదాపు అందరినీ ఆన్లైన్ చేశారు. ఆ తర్వాత నన్ను కనకాయ పాత్రకి మన ఏంటి వర్క్ షాప్ లో అంతా చేయించారు. 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ పిలుపు వచ్చింది. రాజా ఫోన్ చేశాడు, అందరు ఆర్టిస్టులు కోఆర్డినేషన్ చేసి ప్రతి ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ లో ఉన్నాడు. రాజా వెరీ గుడ్, నైస్ వర్క్ రాజా. అది ఫోటో పెట్టారా ప్రజెంట్ ఎట్లున్నావు అని. అప్పుడు నేను వేరే సినిమాకి ఈ గడ్డము ఈ అంత కటింగ్ చేసి చిన్నగా ఫేస్ అయిపోయింది. అబ్బా సారీ సారీ ఏమంటారు, ఈ క్యారెక్టర్ నీకు మళ్ళీ ఈ గెటప్తో సెట్ అవుతుంది సార్. ఒకటే 1947లో ఆ సినిమాకి నేను ఫ్యాన్ని, ఆ సినిమా అద్భుతంగా 10 సార్లు చూసుంటా. మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తాను సార్. అది సైదుల క్యారెక్టర్ తర్వాత బామ్మడి క్యారెక్టర్ కనకయ్య ఉంది, మరి చేస్తావా? ఒక క్యారెక్టర్ సెలెక్ట్ కావాలి, 2 క్యారెక్టర్ సాధారణంగా ఒక్కొక్కరు చేస్తావా అంటే సార్ చిన్న వేషం ఇష్టం, ఒక్కరోజు వేషం చిన్న మీ సినిమాలో చేస్తాను సార్. మరి ఇప్పుడు బలగం పెట్టాను కదా, రెమ్యునేషన్ సంగతి ఏంటంటే ఏముంది సార్, నాకు కన్విన్స్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ప్రతి ఆర్టిస్ట్ కి అంటే రెమ్యునేషన్ ఇచ్చారు, హీరోగారు గారు ప్రొడ్యూసర్ గారు మంచి ప్రొడ్యూసర్, ప్రతి అందరికి ఎవరికి ఇది లేకుండా వాళ్ళ వర్క్ బట్టి ఇచ్చారు, సంతోషం. ఇంకపోతే ఈ సినిమాలో నాకు స్పెషల్ ఏంటంటే ఇంతమంది డైరెక్టర్లు కూడా చేశారు. వినాథ్ గారి దగ్గర చేశారు, తెలుగులో సంపత్ రెడ్డి గారు చేశారు, కానీ ఆర్టిస్ట్ కి ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్ నరసింహారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఆర్టిస్ట్ కు ఫ్రీడమ్, మీరు ఏం చేస్తారో చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు మంచి అవకాశం ఇచ్చి నా యాక్టింగ్ స్కోప్ బయటికి తీసే అవకాశం నాకు ఇచ్చి, నా ఫ్రీడమ్ ఇచ్చి చేయించినందుకు స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఈ సినిమా బయటకు వచ్చినాక ప్రతి ఆర్టిస్ట్ కు గుర్తింపు వస్తుంది. ప్రభుత్వం చేత గుర్తింపు యూనివర్సల్ గా రిజిస్టర్ అయిన పేరు ప్రభుత్వ సహాయం యూనివర్సల్ ఏమో తప్పకుండా హిట్ అవుతుంది. మా అందరికి మంచి పేరు రావాలని మా టీం అంతా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక డైరెక్టర్ గారు అద్భుత సినిమాతో ముందుకు వస్తున్నారు వినోద్ కుమార్ గారు, గౌరవనీయులైన పాత్రికేయులకు, దర్శకులకు, నటీనటులకు, అందరు టెక్నీషియన్లకు శుభాకాంక్షలు. నేను ఎంఏ నాటకరంగం, ఎంఫిల్ నాటకరంగం, పిహెచ్డి నాటకరంగంలో షేక్స్పియర్